బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ క్రమంలోనే ఇటీవల టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా 45 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. రిటైర్డ్ ఐపీఎస్లు వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్ట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వీరిలో బుర్రా వెంకటేశం పేరును సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫైల్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. బీఆర్ఎస్ హయాంలో టీజీపీఎస్సీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు టీజీపీఎస్సీ కమిషన్ సభ్యులు సైతం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బాధ్యతలను బుర్రా వెంకటేశం స్వీకరించనున్నారు. 2030 వరకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం పెట్టుకొని తనకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి బుర్రా వెంకటేశం ధన్యవాదాలు తెలియజేశారు. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి. నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.